వారీగా ఫలితాలు వస్తున్నాయి. బోరబండ డివిజన్కి సంబంధించి ఫలితం మనకి వస్తోంది. బోరబండ డివిజన్కి సంబంధించి అదిగో కాంగ్రెస్ బోరబండ డివిజన్లో కాంగ్రెస్కి 47.91% ఓట్ షేర్ను సాధిస్తుంది. బీఆర్ఎస్ అక్కడ 47.92%. ఎస్, బోరబండ డివిజన్లో బీఆర్ఎస్కి ఎడ్జ్ కనిపిస్తుంది. పోటాపోటీగా హోరాహోరీగా అక్కడ పోలింగ్ నడిచింది. కాంగ్రెస్ 47.91%ని పొందుతూ ఉంటే బీఆర్ఎస్ 0.01%ని బీఆర్ఎస్ పొందుతుంది. 47.92% పొందుతుంది. బీజేపీ అక్కడ 4.17% పొందుతుంది. బోరబండ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ చాలా హోరాహోరీగా నడిచింది. బీఆర్ఎస్ మాత్రం 0.01% బీఆర్ఎస్ పొందుతూ ఉంది. ఓకే, మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. అందులో బోరబండ డివిజన్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఫలితాలు వస్తూ ఉన్నాయి. పోటీ చాలా గట్టిగా నడిచింది. ఓకే, ఈ బోరబండ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఇది బిగ్ టీవీ చేసిన సర్వే. డివిజన్ల వారీగా గ్రౌండ్ లెవెల్లో చేసిన బిగ్ టీవీ. రైట్, మరో డివిజన్ షేక్పేట డివిజన్ దగ్గర కూడా మనం వెళ్ళబోతున్నాం. ఇప్పటికే 3 డివిజన్లో ప్రజాభిప్రాయం ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనే అంచనాలను బిగ్ టీవీ మీకు అందించింది. ఇక షేక్పేటకు వెళ్దాం. షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెనుకబడినట్టుగా బిగ్ టీవీ సర్వేలో తేలుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 34.59% ఓట్ షేర్ని మాత్రమే సాధిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా 54.88% ఓట్ షేర్ను సాధిస్తుంటే బీజేపీ కూడా ఇక్కడ తన ఓట్ షేర్ని భారీగానే పెంచుకుంది. 6.02%కి బీజేపీ ఎగబాకింది. బీఆర్ఎస్ ఇక్కడ 54.88% షేక్పేటలో. బోరబండలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దాటి మెజార్టీని సాధిస్తోంది. రహమత్ నగర్లో కూడా బీఆర్ఎస్ దాటి భారీ మెజార్టీని సాధిస్తోంది. షేక్పేటలో మాత్రం తిరగబడింది. షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 34.59% సాధిస్తే ఏకంగా 20% ఎక్కువగా బీఆర్ఎస్ ఇక్కడ ఓట్ షేర్ని సాధిస్తోంది. క్విక్గా మనం సోమాజిగూడ కూడా వెళ్దాం. సోమాజిగూడ డివిజన్ ఫలితాలు కూడా వచ్చాయి. సోమాజిగూడలో ఏం జరగబోతుందో మీకు చూపిస్తున్నాను. సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 58.2% ఓట్ షేర్ను సాధిస్తే బీఆర్ఎస్ ఇక్కడ భారీగా వెనుకబడిపోయింది. ఇక్కడ బహుశా షేక్పేటలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయిందో అదే విధంగా బీఆర్ఎస్ సోమాజిగూడ డివిజన్లో భారీగా వెనుకబడిపోయింది. కాంగ్రెస్ 58.28% ఓట్ షేర్ సాధిస్తే బీఆర్ఎస్ 36.01% సాధించింది. బీజేపీ కూడా ఇక్కడ షేక్పేటతో పోల్చుకుంటే భారీగా వెనుకబడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 1.2% ఓట్ షేర్ని మాత్రమే ఇక్కడ బీజేపీ పొందుతోంది. ఇతరులు 4.51% పొందుతున్నారు. ఇక మరో డివిజన్ సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది. వెంగళరావు నగర్ సర్వే రిపోర్ట్ను కూడా మీకు వెంటనే నేను అందించేస్తున్నాను. వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి మధ్య దగ్గరగా 6% ఓట్ షేర్ తేడా ఉంటున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 49.44% ఓట్ షేర్ను సాధిస్తే బీఆర్ఎస్ 43.98% ఓట్ షేర్ను సాధిస్తోంది. బీజేపీ ఇక్కడ సోమాజిగూడతో పోల్చుకుంటే ఓట్ షేర్ని పెంచుకుంటుంది. బీజేపీ 5.26% ఓట్ షేర్ని సాధిస్తోంది. ఇతరులు 1.32% ఓట్ షేర్ని సాధిస్తున్నారు. ఇది వెంగళరావు నగర్ రిపోర్ట్. కాంగ్రెస్ పార్టీ 49.44%, బీఆర్ఎస్ 43.98%, బీజేపీ 5.26%, ఇతరులు 1.32% ఓట్ షేర్ని సాధిస్తున్నారు. ఇక మరొక డివిజన్ మాత్రం మిగిలి ఉంది. ఆ డివిజన్ ఫలితాన్ని కూడా మరికొద్ది సేపట్లో నేను మీకు అందించబోతున్నాను. మొత్తానికి బోరబండ, ఎర్రగడ్డ, రహమత్ నగర్, షేక్పేట, సోమాజిగూడ, వెంగళరావు నగర్ 6 డివిజన్ల ఫలితాలు మీ ముందుంచాం. 6 డివిజన్లలో ఒక్క చోట మాత్రం టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది. షేక్పేటలో మాత్రం బీఆర్ఎస్ ముందంజలో ఉంటుంది. మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. బీఆర్ఎస్ వెనుకబడిపోయి ఉంటుందని. ఇక యూసఫ్ గూడ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో నేను మీకు వివరించబోతున్నాను. యూసఫ్ గూడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ ఓట్ షేర్ను సాధిస్తోంది. యూసఫ్ గూడలో కాంగ్రెస్ పార్టీ 52.87% ఓట్ షేర్ను సాధిస్తుంది. బీఆర్ఎస్ కేవలం 38.22% ఓట్ షేర్ను సాధిస్తోంది.
బీజేపీ ఇక్కడ ప్రభావాన్ని పెద్దగా ఏమీ చూపించడం లేదు. బీజేపీ 1.98% ఓట్ షేర్ను సాధిస్తుంది. ఇతరులు 6.93% ఓట్ షేర్ను మాత్రమే సాధిస్తున్నారు. మొత్తానికి ఇవి డివిజన్ల వారీగా జూబ్లీస్లో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్ల వారీగా బిగ్ టీవీ చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఇది. చివరి వరకు చివరి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత కూడా శాంపిల్ను సేకరించింది. 6 గంటల తర్వాత 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయం అయిపోయిన తర్వాత కూడా క్యూలో ఉన్న చివరి ఓటర్ దగ్గర నుంచి ఈ సర్వేను చేసి బిగ్ టీవీ యాక్యురేట్గా ఈ సర్వే రిపోర్ట్ను అందిస్తుంది. డివిజన్ల వారీగా సర్వే చేశాం, డివిజన్ల వారీగా బూత్ల వారీగా సర్వే చేశాం. బిగ్ టీవీ బూత్ల వారీగా సర్వే చేసింది. బోరబండ, ఎర్రగడ్డ, రహమత్ నగర్, షేక్పేట, సోమాజిగూడ, వెంగళరావు నగర్, యూసఫ్గూడ ఈ 7 డివిజన్లలో సర్వే చేసి ఆ రిపోర్ట్ను బిగ్ టీవీ మీకు అందించింది. చూస్తున్నారు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన. బోరబండ నియోజకవర్గంలో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. బోరబండ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంది. బీజేపీకి కేవలం 4.17% ఓట్ షేర్ వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. 47.91 కాంగ్రెస్ సాధిస్తే బీఆర్ఎస్ మాత్రం 0.01% ఎక్కువగా సాధిస్తుంది. 47.92% బోరబండ. ఇక ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 57.25% ఓట్ షేర్ సాధిస్తే బీఆర్ఎస్ మాత్రం వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం షేక్పేటలో మాత్రమే బీఆర్ఎస్ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మా ప్రతినిధి, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మనకున్నారు. గణేష్, ఈ ఉదయం నుంచి కూడా పోలింగ్ జరుగుతున్న సర్లేని పర్యవేక్షిస్తూ మొత్తం ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు సేకరించడంలో, వాటిని తయారు చేయడంలో ఉదయం నుంచి కూడా చాలా బిజీగా ఉన్నారు. యాక్యురేట్గా మీకు అందించాలని ఉదయం నుంచి గణేష్ చాలా కష్టపడుతున్నారు. గణేష్, ఈ డివిజన్ల వారీగా వచ్చినటువంటి ఫలితాల్లో మీ విశ్లేషణ ఏంటి? ఎస్ రోహిత్, ఇంపాక్ట్ బై బిగ్ టీవీ సర్వే అనేది అక్యురేట్గా ఉండడం కోసం. ఎందుకంటే సాధారణంగా సర్వేలు అనేవి తూతూ మాత్రంగా జరుగుతుంటాయి. కానీ ఈరోజు మనం ఉదయం 6 గంటల నుంచి, ఏదైతే పోలింగ్ 7 గంటల నుంచి జరిగితే 6 గంటల నుంచి కూడా ఏదైతే మన టీమ్స్ ఏర్పాటు చేసుకున్నామో ఆ టీమ్స్ 7 డివిజన్లో కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నాం. దాదాపు పకడ్బందీ శాంపిల్స్ సేకరించడం కోసం దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు, అంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఏదైతే 6 గంటలు క్లోజ్ చేసి లోపలికి ఎవరినైతే ఓటర్లను అనుమతిస్తారో వాళ్ళు తిరిగి ఓటు వేసి వెనక్కి వచ్చే వరకు కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించారు, వాళ్ళ సర్వేని సేకరించారు. దాదాపు 12:30 గంటల పాటు టీమ్స్ అన్నీ మనకి దీనికి సంబంధించిన బిగ్ టీవీ సర్వే కోసం, బైపోల్లో జరుగుతున్న సర్వే కోసం ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసం చాలా వరకు ఒక టీమ్స్ అన్ని చేసినాయి. దాదాపుగా 1 కాదు 2 కాదు 2660 శాంపిల్స్. సాధారణంగా చాలా వరకు 100, 200 లేకపోతే 1000 లేకపోతే 1500 శాంపిల్స్తో చాలా వరకు సర్వే సంస్థలు చాలా వరకు ముగిస్తుంటాయి. కానీ మనం అక్యురేట్గా ఉండడం కోసం, ఎందుకంటే జనాలు ఏదైతే అనుకుంటున్నారో, ఓటర్లు ఏదైతే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారో ఆ బాక్సులో ఉన్న ఈవీఎంలో ఉన్న భద్రపరిచారో దాన్ని బయట పెట్టడం కోసం, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం కోసం మనం చేస్తున్న ఈ సర్వే అక్యురేట్గా ఉండాలి, జనామోదంగా ఉండాలని. ఎందుకంటే దాదాపుగా ఈ చేస్తున్న సర్వే ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ బైపోల్ కోసం దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 4 లక్షల మంది కోసం జరిగే ఈ ఎన్నికల కోసం 4 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి దానికి అక్యురేట్గా ఉండడం కోసం ఏమాత్రం అంటే చిన్న ఇది తప్ప మిగతా అన్నీ కూడా సంపూర్ణంగా ఉండేలాగా దాదాపు 2660 శాంపిల్స్ తీసుకున్నాం. అంటే దాదాపు 7 డివిజన్లో కూడా ఒక్కొక్క డివిజన్లో కూడా 380 శాంపిల్స్ మనం సేకరించాం. ఎందుకంటే శాంపిల్స్ చాలా వరకు ఒక ఏదైతే సర్వే ఉందో వీటన్నిటి కూడా ప్రామాణికం అవుతుంది. కాబట్టి దాదాపుగా ప్రతి దాంట్లో కూడా 380 శాంపిల్స్ అనేవి మనం ఈ సర్వేలు తీసుకున్నాం. ఈ 7 డివిజన్లో కూడా అన్ని వర్గాలతోని, అటు ఇంట్లో ఉండే గృహిణులు కావచ్చు, లేకపోతే వృద్ధులు కావచ్చు, రిటైర్మెంట్ పీపుల్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, ఇలాగా అంటే కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే చాలా వరకు అంటే నడవలేని స్థితిలో వచ్చిన ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ వరకు అన్ని సెక్టార్ల నుంచి కూడా మనం తీసుకున్నాం. దీంతోపాటు అన్ని కమ్యూనిటీలకు సంబంధించి, ఎందుకంటే చాలా వరకు మనకి ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి ఇందులో చాలా వరకు బోరబండ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో ఒక కమ్యూనిటీ పరంగా చాలా వరకు మైనారిటీలు కావచ్చు, మిగతా వర్గాలు కావచ్చు, అనేక వర్గాలకు సంబంధించిన బీసీలు, ఎస్సీ, ఎస్టీలు లాగా అనేక వరకు మనకి ఎస్టీలు కాకుండా మిగతా వర్గాలన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా సేకరించడం కోసం అన్ని వర్గాల్ని మనం టచ్ చేసాం. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాల్ని చాలామంది చెప్పకపోయినా మనం తీసుకున్న అభిప్రాయాలు దాదాపుగా మనం 2660 శాంపిల్స్ మనం తీసుకున్నామంటే దాదాపు మనం
3000కు పైగా శాంపిల్స్ని మనం టచ్ చేసాం. కొందరు చెప్పకపోవచ్చు, వాళ్ళ అభిప్రాయాలను కూడా టోటల్గా మనం తీసుకున్నాం. ఎందుకంటే శాంపిల్సే కీలకం కాబట్టి ఆ శాంపిల్స్ ఎవరితో కూడా వేలెత్తి చూపించకూడదు. బిగ్ టీవీ సర్వేలో ఉన్న మనం అక్యురేట్గా ఇవ్వాలనే ఒక ఆలోచన మాత్రం ఇందులో మనకి స్పష్టంగా ఉంది. అందుకనే దాదాపుగా 48.9% కాంగ్రెస్కి వస్తుందని మనం చెప్తే బీఆర్ఎస్కి 44.2. అంటే ఈ రెండింటి మధ్య తేడా దాదాపు 4.7% అనేది, అంటే 1-2% అటు ఇటు తేడా వచ్చు. కానీ అక్యురేట్గా ఉండాలనే ఉద్దేశంతో మనం దీన్ని క్రైటీరియాగా తీసుకున్నాం. దీనికి సంబంధించి అంటే బీజేపీకి దాదాపు 3.8% వస్తుంది అనుకో, ఇతరులకు కూడా 3.1% వస్తుందని చెప్పాం. దీంట్లో మనం నోటాను కూడా ఎవరైతే ఓటు వేయలేదని చెప్పారో వాళ్ళ గణాంకాలు కూడా మనం తీసుకున్నాం. ఎందుకంటే నోటా కూడా ఉంది కాబట్టి నోటాలో ఉన్న వాళ్ళ గణాంకాలు కూడా మనం తీసుకున్నాం. దాదాపుగా 7 డివిజన్లో మనం 7 డివిజన్లు తీసుకుంటే భిన్న ప్రాంతాలుగానే కాదు, భిన్న ఓటింగ్ సరళి కూడా మనకి టోటల్గా మనకి 7 ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. అటు బోరబండ దగ్గర నుంచి ఎర్రగడ్డ, రెహమత్ నగర్, షేక్పేట, సోమాజిగూడ, తర్వాత వెంగళరావు నగర్, ఇలాగా యూసఫ్ కూడా ఈ 7 ప్రాంతాల్లో కూడా ఉంటుంది. కాబట్టి 7 ప్రాంతాల్లో కూడా ఒక టగ్ ఆఫ్ వార్గాని మనం ఏది కూడా బయాస్గా వెళ్ళాలనుకోలేదు, ఒక టగ్ ఆఫ్ వార్గా మనకి ఉంది. కాబట్టి దాంట్లో మనం చూసుకున్నాం. ఇందులో 7 డివిజన్లలో తీసుకుంటే టోటల్గా మనకి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క భౌగోళిక స్వరూపం, ఒక్కొక్క ఓట్లు. మనం ప్రధానంగా తీసుకుంటే దాదాపుగా మనకి రెహమత్ నగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు 70,000కు పైగా ఓట్లు ఉన్నాయి. మనకి 4 లక్షల పైగా ఓట్లు ఉంటే ఇందులో దాదాపు 70,000కు పైగా ఓట్లు కేవలం రెహమత్ నగర్, మరోవైపు షేక్పేట ఈ ప్రాంతాల్లో మనకి 70,000కు పైగా కనిపిస్తున్నాయి. మరోవైపు సోమాజిగూడ లాంటి ప్రాంతాల్లో తక్కువ, అంటే 32,000కు పైగా ఓట్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు బోరబండ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, ఎర్రగడ్డ, యూసఫ్ కూడా ఈ ప్రాంతాల్లో 55,000 నుంచి 60,000 వరకు ఓట్లు మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా గణాంకాలని మనం తీసుకున్నాం. దాదాపు 7 డివిజన్లో కూడా ఈ గణాంకాలన్నీ తీసుకున్నాం. దీంట్లోన 2 పార్టీలకు వస్తున్నదాన్ని షేర్ చేస్తాం. ఇందులో బోరబండలో ఒక టగ్ ఆఫ్ వార్ మనకు కనిపించింది. మీరు ఇంతకు ముందుగా చెప్పినట్టు బోరబండలో కాంగ్రెస్కి 41.91% వస్తే బీఆర్ఎస్కి 47.92%. అంటే ఇక్కడ ఒక ఆధిక్యత కనబరిచినట్టు బీఆర్ఎస్ మనకు కనిపించిన దాదాపు 0.01% మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే 0.01% అనేది ఒక టగ్ ఆఫ్ వార్గా మనం చెప్పాలి. మరోవైపు ఎర్రగడ్డ అంటే షేక్పేటని తీసుకుంటే షేక్పేటలో బీజేపీ నిజంగానే ఒక షేక్ చేసే ఒక అంచనాలు అయితే బయటపడ్డాయి. ఎందుకంటే ఇక్కడ షేక్పేటలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి 34.59% వస్తే బీఆర్ఎస్ పార్టీకి 54.88%. దాదాపుగా ఈ ప్రాంతంలో 20.29%, అంటే 2.9% అనేది మనకి క్లియర్ కట్గా, అంటే 20%కి పైగా మనకి ఇక్కడ ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ దీంట్లోన పూర్తిగా ఈ షేక్పేటలోన ఒక షేక్, అంటే ఏదైతే ఉందో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేలాగా మనకి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మనకి షేక్పేట కనిపిస్తుంది. మరోవైపు మిగతా ప్రాంతాలకు సంబంధించి ఎర్రగడ్డ కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, యూసఫ్ గూడ కావచ్చు, రెహమత్ నగర్ కావచ్చు, దాదాపు 5 ప్రాంతాల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక ఆధిపత్యాన్ని మనకి కొనసాగించినట్టుగా మనకి ఈ ప్రాంతాల్లో మనకి కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా మనం తీసుకుంటే ఎర్రగడ్డను తీసుకుంటే 57.25% కాంగ్రెస్ పార్టీకి, 36.5% బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్య తేడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 20.75% ఒక ఆధిపత్యాన్ని అయితే ఇక్కడ కొనసాగించింది. మరోవైపు రెహమత్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి 50.93% ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి 46.4% వచ్చింది. దాదాపుగా ఈ 2 పార్టీల మధ్య కూడా మనకి 4.53% అనేది ఒక డిఫరెన్స్ అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మరోవైపు షేక్పేట కోసం ఎలాగే చెప్పుకున్నాం, ఇక్కడ బీఆర్ఎస్ చాలా వరకు ఆధిపత్యాన్ని బీఆర్ఎస్ కొనసాగించింది. సోమాజిగూడకు సంబంధించి సోమాజిగూడలో 58.28% ఉంటే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 36.01%. అంటే దాదాపుగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూసుకుంటే 22.27% అనేది పూర్తి వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే వెంగళరావు నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆధిపత్యాన్ని మనకి కనబరిచినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 49.44% ఓట్లను ఇక్కడ షేర్ చేసుకుంటే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి 43.98% అనేది, అంటే దాదాపుగా 5.46% అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ చివరిగా యూసఫ్ గూడలో కూడా పెద్ద శాతమే ఈ 2 బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 52.87% మంది మొగ్గు చూపితే బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 38.22%, అంటే 14.65% అనేది పూర్తి వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. టోటల్గా మనం 12.5 గంటల పాటు చేసిన ఏదైతే ఈ సర్వే ఉందో బిగ్ టీవీ సర్వే
అంటే ఇంపాక్ట్ బై బిగ్ టీవీ సర్వే అంటే జూబ్లీ బైపోల్లో అక్యురేట్గా అందించడం కోసం పూర్తిగా 12:30 గంటల పాటు మనం ఈ సర్వే నిర్వహించాం. ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా అంటే ఎక్కడా కూడా మనం వేలెత్తి చూపించుకోకూడదని గతంలో మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసాం ఇదే సర్వే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సర్వే చేసాం. ఇతర అన్ని సంస్థలకి ఏ విధంగా ఉందో తెలియదు కానీ బిగ్ టీవీని ప్రజలందరూ విశ్వసించారు, అక్యురేట్గా మనం ఇవ్వగలిగాం. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా అంచనాలు కాబట్టి వాళ్ళున్న అభిప్రాయాలు తీసుకుంటాం కాబట్టి 1-2% అటు ఇటు తారుమారవచ్చు కానీ ఖచ్చితంగా ఆ పార్టీ గెలుపు ఓటములు నిర్దేశించేలాగా ఖచ్చితంగా ఈ సర్వే అనేది మనకు కనిపించింది. అందుకనే బిగ్ టీవీ చేసిన సర్వేలోన అక్యురేట్గా మనకు కనిపిస్తుంది. దాదాపుగా టోటల్గా మనం చూసుకుంటే ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పార్టీలు ఉన్న కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీల మధ్య 4.7% అనేది మనకి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా చాలా వరకు చాలా ఆశలతో అంటే లంకల దీపక్ రెడ్డి మనకి పోటీలో పెట్టారు. చాలా వరకు ఆశతో, ఎందుకంటే మీరు అంతకుముందు చెప్పినట్టు కిషన్ రెడ్డి కావచ్చు మిగతా పెద్దలకు చాలా వరకు ఆ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ ఆ పార్టీకి ఆశించినట్టుగా ఎక్కడ మనకు కనిపించటం లేదు. ఎందుకంటే టోటల్గా ఈ డివిజన్లో మొత్తం డివిజన్లు చూసుకుంటే 6.25% దగ్గర నుంచి 1.2% వరకు మాత్రమే మొత్తం 7 డివిజన్లో కూడా ఆ పర్సంటేజ్ అయితే కనిపిస్తుంది. చివరికి అంటే అదర్స్కి అంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 6.93% నుంచి దాదాపుగా 1.34% వరకు అక్కడ టోటల్గా కనిపిస్తుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టు నోటాలో కూడా చాలామంది ఏ పార్టీకి వేయకూడదని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా టోటల్గా మనం చూసుకుంటే బిగ్ టీవీ సర్వే అనేది ఖచ్చితంగా అక్యురేట్గా మనకి రిజల్ట్ ఇవ్వబోతుంది. ఇదే 14వ తేదీన ఇటువంటి దీనికి సంబంధించిన ఏదైతే ఒక రిజల్ట్ ఉందో ఈ ఫలితాలని బిగ్ టీవీ చేసిన ఇంపాక్ట్ బై బిగ్ టీవీ ఏదైతే సర్వే ఉందో ఇదే ప్రతిబింబించబోతుందని మనం స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. సో బిగ్ టీవీ సర్వే మరోసారి సంచలనం కాబోతోందని మనం చాలా స్ట్రాంగ్గా చెప్పవచ్చు గణేష్. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఛానల్గా అంటే గతంలో ఉండేటప్పుడు నార్త్లో ఉండే హిందీ ఛానల్స్ కావచ్చు ఇంగ్లీష్ ఛానల్స్ కావచ్చు వీటి సర్వేలకి ఒక అక్యురేట్గా అంటే విశ్వసనీయత అనేది చాలా వరకు ఉండేది. అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బిగ్ టీవీ ఒక చరిత్ర నెలకొల్పిందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ముందుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చేసిన సర్వే అనేది చాలా వరకు గతంలో విమర్శలకు గురైంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత అందరూ కూడా బిగ్ టీవీ సర్వేని ఖచ్చితంగా నమ్మి తీరాలనేది మనకు కనిపించాం. గణేష్, అన్ని సర్వేలు కాంగ్రెస్కే అధికారాన్ని కట్టబెడుతున్నాయి, కాంగ్రెసే జూబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని. కానీ మనం వాటి సర్వేతో పాటు ఒక న్యూస్ ఛానల్గా ఇంకా గ్రౌండ్ రూట్లోకి వెళ్ళి అక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వాలి అని ఉదయం నుంచి కూడా మీరు కష్టపడుతూనే ఉన్నారు. సో చివరి క్షణంలో ఒకవేళ చాలామంది అనుకుంటున్నారు చివరిలో ఆఖరిలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, ఒక మార్పు కనబడుతుంది ఇలా అలా అని. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసుకుంటే జనరల్గా పోలింగ్లో మీరు అబ్జర్వ్ చేసిన మార్పులు ఏంటి? ఎస్ రోహిత్, చాలా వరకు మనం చిన్న సర్వే చేయలేదు. దీన్ని దాదాపుగా ఎక్కడైనా చేస్తే కొన్ని శాంపిల్స్ మాత్రమే తీస్తారు. దాదాపు 2660 శాంపిల్స్ అంటే ప్రతి డివిజన్లో కూడా 380 శాంపిల్స్ మనం తీసుకోవాలంటే ఎంత నెట్వర్క్ చేయాలి. దాదాపుగా మనకు ఉండే పోలింగ్ బూత్లు కావచ్చు పోలింగ్ సరళి కావచ్చు దాదాపు 4 లక్షల మంది దాంట్లో మనకి ఇప్పుడు పోలింగ్ అయిన శాతాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇంత దాంట్లో కూడా గ్రౌండ్ లెవెల్లో ఉదయం 12:30 గంటల పాటు మనం పూర్తిగా దాన్ని తీసుకెళ్ళగలిగాం. అంటే ప్రతి ఒక్కరిని టచ్ చేయగలిగాం. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా వరకు శాంపిల్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మాత్రమే శాంపిల్ అవుతుంది కానీ వాళ్ళు నిరాకరించినా స్పష్టంగా చెప్పలేకపోయినా లేకపోతే ఇతిమితంగా వాళ్ళు దాచినా సరే ఆ శాంపిల్స్ ఎక్కడ చెల్లుబాటు కావు. కానీ దీన్ని ఖచ్చితంగా 2660 శాంపిల్స్ మనం తీసుకోగలిగామంటే వీళ్ళందరూ అక్యురేట్గా ఎస్ మేము పలానా పార్టీకి మేము మొగ్గు చూపాం లేకపోతే పలానా పార్టీ గెలిపించాలని ఒక ఆలోచన చేస్తున్నాం లేదంటే పలానా పార్టీ గెలిచే అవకాశం ఉందని ఏదైతే ఓటు వేసిన ఓటర్ ఎవరైతే ఆ పోలింగ్ తర్వాత వచ్చి చెప్పారో దాన్ని చట్టబద్ధంగా ఏదైతే ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చిందో ఆ తర్వాత మనం వెల్లడించడానికి దీన్ని చేస్తాం. ఉదయం నుంచి జరిగిన ఎక్సర్సైజ్ కావచ్చు దాదాపు 12:30 గంటల పాటు ఈరోజు చేసిన ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఇన్ని అంటే చాలా వరకు మిగతా సంస్థలు కూడా కొంచెం ముందుగా ప్రకటించి ఉండవచ్చు కానీ మన అక్యురేట్గా మనం బిగ్ టీవీ ఇవ్వడం కోసం 12:30 గంటల్లో దాదాపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు. ఎందుకంటే పోలింగు దాదాపుగా 6 గంటలకి లోపలికి వచ్చిన వాళ్ళు మాత్రం అనుమతిస్తుంది, గేట్లు వేస్తారు. కానీ గేట్లు వేసిన తర్వాత లోపలికి వెళ్ళిన వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంటుంది, వాళ్ళు ఎంత టైం అయినా రావడానికి. కానీ ఈ అరగంట సమయాన్ని కూడా అంటే ఈ అరగంటలో కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఖచ్చితంగా మనం ఈ ఫలితాలను ఇవ్వగలిగాం. అందుకే చాలామంది బిగ్ టీవీ దాన్ని ఒక విశ్వసనీయమైన సర్వేగా
ఖచ్చితంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగానే చూస్తారు. ఎస్ గణేష్, నేను చూసాను మార్నింగ్ నుంచి మీరు కష్టపడుతూ ఉంటే మన ప్రతినిధులందరూ కూడా ఆయా బూతుల వారీగా డేటాను సేకరించిన తర్వాత మళ్ళీ మీరు ఆ డేటాను విశ్లేషించడం, వాళ్ళతో ఏం అడిగారు, తను ఎలా చెప్పాడు, ఆ చెప్పిన తీరును కూడా మీరు విశ్లేషిస్తుంటే ఎంత కష్టపడ్డారో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యాక్యురేట్గా ఈ సమాచారాన్ని ఎగ్జిట్ పోల్స్ను అందించాలి అని. ఓకే, ఇక్కడ మహిళలు పురుషులు ఏజ్ల వారీగా ఆయా ప్రాంతాల వారీగా సమ్మల వారీగా లేదు కొంచెం డెవలప్డ్ ఏరియాలో ఇలా ఏ విధమైనటువంటి మూడ్ కనిపించింది? ఎస్ రోహిత్, చాలా వరకు బిగ్ టీవీ తన ఏదైతే టీం ఉందో ఒక పటిష్టమైన టీం అని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఆ టీము ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా ఎన్నికల పోలింగ్కి సంబంధించిన అధికారులు సైతం లంచ్కి దిగారేమో తప్పించి బిగ్ టీవీ సర్వేకి సంబంధించిన వాళ్ళు చివరి ఓటు వినియోగించుకునే వచ్చేవారి వరకు కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా అంటే ఎక్కడో కూడా తప్పకూడదు అనేది ఒక ఆలోచన అయితే 7 డివిజన్లో మనకు కనిపించింది. చిన్న ఓటింగ్ కాదు, దాదాపుగా మనం ముందుగా చెప్పుకున్నట్టు రెహమత్ నగర్, షేక్పేటలకు సంబంధించి 70,000కు పైగా ఓటింగ్లు ఉన్నాయి. అంటే ఎంత పోల్ అవుతుందని మనం ముందుగా అంచనా వేయలేం, కానీ దాదాపుగా ఇప్పుడు 50% దగ్గరగా చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ దీన్ని ఈ 70,000 మంది ఓట్లు ఉన్నారు. అలాగే సోమాజిగూడలో అతి స్వల్పంగా అంటే 32,000కు పైగా ఓట్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే బోరబండ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, యూసఫ్గూడ ఇందులో 55,000 నుంచి 60,000 ఓట్లు. ఈ ఓట్లు వస్తున్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఉదయం పూట ప్రారంభమైనప్పుడు కొంచెం స్పీడ్గా ప్రారంభమైన, ఆ తర్వాత కొంచెం మందగడిగా జరిగింది. మధ్యాహ్నం పూట పూర్తిగా మందగడిగా ఉంది. తర్వాత మధ్యాహ్నం నుంచి కొంత అన్ని చోట్ల కూడా మనకి పోలింగ్ అనేది ప్రారంభమైంది. మళ్ళీ చివరికి వచ్చేప్పటికీ కొంత చిన్న సిచ్యువేషన్లు గందరగోళాల మధ్య కొంత ఓటర్లు స్వల్పంగానే మనకు కనిపించారు. ఇన్ని దశల్లో కూడా ఎక్కడ కూడా మనం చాలా వరకు అక్యురేట్గా చేస్తున్న సంస్థలకి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లోన క్యూ లైన్లు బారులు తీరి ఉంటే అక్కడ మనం గణాంకాలు తీసుకురావడం చాలా ఈజీ. కానీ ఇక్కడ మన జూబ్లీహిల్స్ సంబంధించి చూస్తుంటే ఎప్పుడు కూడా గతసారి జరిగిన ఎన్నికల్లో 47.58% మాత్రమే గత ఎన్నికల్లో నమోదైతే ఇప్పుడు కేవలం ఒక చిన్న పర్సెంటేజ్ మాత్రమే అక్కడ పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. అంటే 1% కూడా పెరగకుండా అక్కడ ఉన్నారు. అంటే ఈ ఓటింగ్ కూడా ఇన్ని బూత్లు ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కొక్కరుగా వస్తూ ఎక్కడ క్యూ లైన్లు భారీగా కనిపించలేదు. కానీ ఈ వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎవరికి వెళ్తున్నారు మీరు చెప్పినట్టు అంతకుముందు ఎవరైతే ఉన్నారో అంటే కార్మికులు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, మిగతా వాళ్ళు అక్కడ ఎందుకంటే చాలా వరకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 7 డివిజన్లో మనకు కనిపిస్తున్నది. జూబ్లీహిల్స్ అంటే ఖరీదైన ప్రాంతం అనుకుంటాం, కానీ ఎక్కువగా చాలా వరకు మనకి యూసఫ్గూడ కావచ్చు, షేక్పేట కావచ్చు, లేకపోతే బోరబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, లేకపోతే రెహమత్ నగర్ కావచ్చు, ఇలాగ అనేక ప్రాంతాల్లో మనకి సోమాజిగూడలో కొంత ప్రాంతం తప్ప మిగతా అంతా కూడా స్లమ్ ఏరియాస్ ఉంటాయి. అందరూ కూడా కష్టజీవులు. ఈరోజు ఓటు వేసిన తర్వాత వాళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ సెక్టర్ని టచ్ చేస్తాం. అలాగే గృహిణులు చాలా వరకు ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు ఉన్న మనకి 50% లోపు మాత్రమే పోలింగ్ అయితే ఇందులో వస్తున్న మహిళలు అందరినీ కూడా మనం టచ్ చేయగలిగాం. తర్వాత వృద్ధులు చాలా వరకు అఫీషియల్స్ సంబంధించిన వాళ్ళు ఎక్స్ డీజీపీ కావచ్చు, మిగతా ఎవరో రాజమౌళి కావచ్చు, ఇలాంటి పెద్ద ఎవరో సెలబ్రిటీలు ఉన్నారో వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరితో పాటుగా మనం ఎక్కువ కవరేజ్ చేయడం ద్వారా ఎందుకంటే ఓటింగ్ శాతం ఎక్కువ జరగాలనే ఒక తాపత్రయంతో పాటు బిగ్ టీవీ మరోవైపు ఈ సర్వేని పటిష్టంగా కొనసాగించడం కోసం పటిష్టమైన టీంతో మనం చేయించగలిగాం. ఈ టీం కూడా ఎవరు కూడా నిష్పక్షపాతంగా ఏదో బిగ్ టీవీ తరపున చేస్తున్నట్టు కాకుండా మనం ప్రజల తరపున ఏ విధంగా చేయాలి, ప్రజల తరపున చేస్తున్న సర్వే కాబట్టి ప్రజలతో మరోవైపు మిగతా వాళ్ళతో కూడా వేలెత్తి చూపించుకోకూడదనే సర్వే లాగా మిగలాలనేది ఆ టీం అంతటికి అదే ఫలితం ఇచ్చింది. ఆశ్రమే పడ్డారు, అందుకే చివరికి ఖచ్చితంగా ఈ ఫలితం రాగలిగింది. రైట్ గణేష్, బిగ్ టీవీ చాలా యాక్యురేట్గా సర్వే చేసింది, డివిజన్ల వారీగా సర్వే చేసింది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత బిగ్ టీవీ సిబ్బంది వచ్చేయలేదు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఇంకా లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి ఓటు వేశారు అనే విషయాన్ని చివరి శాంపిల్ కూడా సేకరించిన తర్వాత మొత్తం డేటా అంతటిని విశ్లేషించి మీ ముందు ఉంచింది సర్వే రిపోర్ట్. ఉదయం పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి మొదటి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకునే దగ్గర నుంచి చివరి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు బిగ్ టీవీ టీం ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉంది. 7 నియోజకవర్గాల్లో ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర, పోలింగ్ బూతుల దగ్గర ఉంది. మహిళల వారీగా, వృత్తుల వారీగా ఈ డేటాను సేకరించింది, పెద్ద శాంపిల్ని సేకరించింది. పోలింగ్ రోజు బిగ్ టీవీ చాలా పెద్ద శాంపిల్ని సేకరించింది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వీటన్నిటిలోనూ బిగ్ టీవీ సర్వే ఫలితాలు అక్షరాల నిజంగా మారాయి. 100% బిగ్ టీవీ సర్వే రిపోర్టు నిజం.